చెట్టు కావాలా దొరుకుతలేదు, దొరకడు ఉన్నది తీసుకొని ఉన్నది వాళ్ళకి లేవేమో అక్కడ లేదు. ఆయన దానికి వాడిండంట. ఇది పేరు అడపుష్పి అంట. అడపుష్పి తీసి పంపి. నా దగ్గర డైవర్స్ ఇలా పెడుతుంది. నేను తీయ అన్నట్టు దీన్ని బయట ఆనంద కరోనా ఆనంద తునికి పండ్లు బండల మధ్య ఉండే కాబట్టి ఉంది కదా మర్రి చెట్టు. తులిసేదండి పైన బాత్రూమ్ కూడా అది టీవీ లేని గృహం ఇక్కడ ఒక బాల్కనీ ఉండింది. రైట్ ఫేమస్ యూట్యూబ్ లో ఇది 40 లక్షల మంది చూసి చెట్ల పాల చెట్టు. సరే దీన్ని ఆకులతో మేము స్కిన్ ప్రాబ్లమ్ దాన్ని తయారు చేస్తాం. సార్ ఇది ఆవులకి మెడ దగ్గర కానీ కోసుకుపోతే అది కోస్తారు. వరాహమూలు అని అతిగా ఉంది చూసారా, ఇంత గడ్డ అవుతుంది. వరాహకంద అంటాం సార్. వరాహకంద చెట్టు. వరాహకంద నేను అది వరాహమైన పందిలానే కంద మీద ఊరు వస్తుంది. అతిగా ఉంది చూసారా, దుంపలకి అది పెట్టి కూడా 2 ఏళ్ళు అవుతుంది. ఇంకా ఏమేమి తెచ్చారు సార్ వెస్టర్న్ ఘాట్స్ నుంచి? దాని అవతల రుద్రాక్ష చెట్టు, అది రుద్రాక్ష సీతాఫలం లాగా ఉంది. అట్లనే చెంచుగడ్డలు కూడా ఉన్నాయి. ఈ రాయనక చెంచుగడ్డలు. ఇది మొగది పోతు జీడి, ఇది మొగది, ఇది ఆడది. ఇక్కడ గురువింద చెట్టు కూడా ఉంది. ఇది ఆడది. ఈ ఆడది ఇంటి కిందికి ఇంటికించి కాయలు ఆడమ్మ దగ్గర ఉంటే బాగా కాయలు వస్తాయి. ఇదేం చెట్టు సార్? ఇది గురువింద ఉన్నది. పెట్టుకో చెట్టు, పింక్ పూల బిల్లుడి చెట్టు. బిల్లుడు కాదు, వెంపల్లి, నేల వెంపల్లి. గిది సార్ గిది అది బిల్లుడు అయ్యి బిల్లుడు. అది ఈ పూలు ఉన్నాయి కదా వైలెట్ కలర్, ఈ ఆకులు గురువింద ఆకులు. బిల్లెడు వెంపల్లి అని అంటారు. నేల వెంపల్లి ఏదో ఉంటుంది గిదాని పూలు కావచ్చు సార్. ఇది కదా. అంటే గోడలు అంటే ఎంత? 18 ఇంచ్ థిక్, 16 ఇంచ్. సార్ ఈ ఎక్కడో అందులో చెప్పినట్టున్నారు, ఈ రాళ్ళు ఎక్కడో స్పెషల్ గా తయారు చేపిస్తే మహేశ్వరం దగ్గర కొన్నా. అంటే ఈ షేప్ దొరుకుతాయో వాళ్ళు తయారు చేసిస్తారు. సార్ యు లివ్ అలోన్ ఆర్ విత్ యువర్ ఫ్యామిలీ? ఫ్యామిలీ కూడా వస్తుంది. వేర్ ఇస్ ద కిచెన్ ఎక్కడ? వాషింగ్ మిషన్ కింద ఉంటుంది. కిచెన్ ఓకే, కింద అటు సైడ్ కు ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి అడవి తూర్పు. ఇక్కడ ఆగుతాయి కదా ఇది ఆపుతాయి. నలుగురు చెర్రీ చెట్టు ఇక్కడ కూడా ఉంది. సింగపూర్ చెర్రీ అన్న సార్, బెంగళూరు చెర్రీ అంటారు. సింగపూర్ ఇది అయితే బయోడైవర్సిటీలో కీలక పాత్ర ఉంటుంది చెట్టు పెంచితే. ఒకతను చెప్పారు ఏంటంటే అంటే తెలియదు, ఒకతను చెప్పారు షుగర్ పేషెంట్, ఇది షుగర్ పేషెంట్ తింటే స్వీట్ గా ఉంటుంది, మరి ప్యూర్ స్వీట్ గా ఉంటుంది. అది చూడ ఎంత భయంకరమైన అది ఉంది. వచ్చిపోతే అంటే అడవి జంతువులు. ఫెన్సింగ్ ఉండింది, ఇక్కడ లేదు ఫెన్సింగ్. ఎప్పుడన్నా వచ్చిపోతుంది అంటే ఫెన్సింగ్ క్రాస్ చేస్తుంది. అడుగులు నేను టైగర్ సెన్సస్ కూడా చేసిన. అంటే ఫిజికల్ ఫిట్నెస్ లేదు మీకు? ఇంకా నాకు అక్క నుంచి ఒక ఫోటో దిగమ్మ. ఏమనుకో నీకు ఇబ్బంది, దాంట్లో పెట్టే కావాలంటే. మొత్తం నాది 1.5. అది ఫారెస్ట్ చాలా పెద్దది, 10-20 వేలు ఉంటాయేమో. 10-20 వేల ఎకరాలు. నీకు అటు పోతుంది మళ్ళీ ఇబ్రహీంపట్నం రోడ్ సైడ్. చాలా పెద్ద ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్. ఇటు శ్రీకాళం రోడ్ టు ఇబ్రహీంపట్నం సైడ్ ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది. కడతాలు ఉండే అడవి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. లోపలికి పోతే పట్టుకుంటారు సార్? ఏం కాదు, ఎందుకు పట్టుకుంటారు? మేము అన్నలమా లేకపోతే ఇంకేం? మనం పర్యావరణం కోసం వచ్చిన